ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైమ్స్ టీమ్ వర్సెస్ బెంగళూరు బుల్స్ టీమ్ యొక్క టీమ్ కంపారిజన్ అనేది ఈ వీడియోలో మనం అయితే చేయబోతున్నాం కాబట్టి ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది అండ్ ఏ టీమ్ డిఫెన్స్ ఆర్ మనకైతే రైడింగ్లో వీక్ ఉంది అనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మీరైతే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తండ్రి చూడండి. వీడియో నచ్చితే లైక్ని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకైతే మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే వెంటనే వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఆగస్టు 31 నుంచి మనకైతే పోల్ 1 అయితే స్టార్ట్ కాబోతుంది. బెంగళూరు బుల్స్ టీమ్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ వచ్చేసి పోల్ 1 అయితే జరగబోతుంది కాబట్టి మీరు కనుక మీ ఫేవరెట్ టీమ్కి ఓటు వేయాలంటే మాత్రం కింద ఉన్న మన డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరైతే ఓటు అయితే వేయచ్చు. ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు టైమ్స్ టీమ్ అండ్ మనకైతే బెంగళూరు బుల్స్ టీమ్ యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ అనేది చూసుకుందాం. ముందుగా తెలుగు టైమ్స్ టీమ్ యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే మాత్రం ఓంకార్ పాటిల్, ప్రఫుల్ జవారి, మంజిత్, ఆశీష్ నర్వాల్, రోహిత్, నితిన్ అండ్ చేతన్ రావు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి బెంగళూరు బుల్స్ యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే మాత్రం అక్షిత్, సుశీల్, పర్దీప్ నర్వాల్, అజింక్య పవర్, జై భగవాన్, జతిన్, ప్రమోద్ సాయి సింగ్, మంజిత్ అండ్ పంకజ్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ రైడింగ్ డిపార్ట్మెంట్ కంపేర్ కనుక చూసుకునే మాత్రం మనకైతే ఈక్వల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు టైమ్స్ టీం నుంచి మనకైతే బ్యాకప్ రైడర్స్ అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఎన్వీపీస్ కూడా ఉన్నారు. మనకైతే పవన్ శ్రావత్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు కాబట్టి సేమ్ మనకైతే బెంగళూరు బుల్స్ టీంలో కూడా ఉండడం జరిగింది. మనకైతే అజింక్య పవర్ కానివ్వండి అండ్ మనకైతే పర్దీప్ నర్వాల్ కానివ్వండి వాళ్ళకి బ్యాకప్గా మనకైతే చాలా మంది అయితే ఉండడం జరిగింది కాబట్టి రైడింగ్ డిపార్ట్మెంట్లో మనకైతే ఈక్వల్గా అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి డిఫెండర్స్లో కనుక చూసుకుంటే మాత్రం ఫస్ట్గా మనకైతే తెలుగు టైమ్స్ టీం నుంచి అజిత్ పవర్, అంకిత్, మిలాద్ జబ్రీ, క్రిషన్ దూల్, సుందర్, మొహమ్మద్ మాలిక్ అండ్ సాగర్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళకి ఆపోజిట్గా బెంగళూరు బుల్స్ టీం నుంచి డిఫెండర్స్ కనుక చూసుకునే మాత్రం సౌరభ్ నందల్, పవన్ ప్రతిభన్, రోహిత్, ఆదిత్య, అరుణాథ్ బాబు, ప్రతీక్, హసున్ అండ్ లక్కీ కుమార్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి మీకైతే యంగ్ ప్లేయర్స్ కింద అయితే వస్తారు. మీకైతే ఎన్వైపీ ప్లేయర్స్ కింద సైన్ అయితే చేసుకున్నారు కాబట్టి అందుకే నేనైతే వీళ్ళ గేమ్ వచ్చేసి అంతగా మనకైతే తెలియదు కాబట్టి తెలుగు టైమ్స్ టీమే మనకైతే డిఫెండర్స్లో కొంచెం స్ట్రాంగ్ అయితే కనిపిస్తారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకైతే ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం తెలుగు టైమ్స్ టీం నుంచి మనకైతే తెలిసిందే పవన్ శ్రావత్ అయితే ఉండడం జరిగింది. పవన్ శ్రావత్తో పాటు శంకర్ గడై, సంజీవ్ ఎస్, విజయ్ మాలిక్, అమిత్ కుమార్ అయితే ఉండడం జరిగింది కాబట్టి అండ్ వీళ్ళకి ఆపోజిట్గా బెంగళూరు బుల్స్ టీం నుంచి ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం 2 ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. చంద్రన్ నాయక్, ఎం అండ్ మనకైతే నితిన్ రావుల్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్, ఒక రైడింగ్ డిపార్ట్మెంట్ తప్ప మనకైతే తెలుగు టైమ్స్ టీం వచ్చేసి బెంగళూరు బుల్స్ టీం పైన చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. మనకైతే రైడింగ్లో మనకైతే కొంచెం పర్దీప్ నర్వాల్ అండ్ అజింక్య పవర్ ఉండడంతో కొంచెం ఈక్వల్గా ఉండడం అని చెప్పడం జరిగింది కాబట్టి అండ్ ఇక డిఫెండర్స్ పైన అండ్ ఆల్రౌండర్స్ పైన చూసుకునే మాత్రం తెలుగు టైమ్స్ టీమే ఎక్కువ స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందని తెలుస్తుంది కాబట్టి దీనిపైన మీరేమనుకున్నారో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ మనకైతే వీళ్ళకు ఫస్ట్ మ్యాచ్ కనుక జరిగితే మాత్రం ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది అది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.